అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం రూపాయి ఖర్చు లేకుండా మీ డబ్బు సమస్యలన్నీ తీరి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అది ఎలాగని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన జ్యోతిష్య శాస్త్రాలలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు వివరించబడ్డాయి. భక్తి శ్రద్ధలతో ఆ పరిహారాలను పాటిస్తే చాలు, మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఇక కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే ఇట్టే తీరిపోతాయి. డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులు చూసుకొని లక్ష్మీదేవిని స్మరించుకోండి. మన అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే అరచేతులు చూసుకొని నమస్కారం చేసుకుంటే మీరు అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు తులసి కోటలో 2 నెయ్యి దీపాలు వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక చాలామంది ఇళ్లలో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నల్ల చీమలు చాలా శుభసూచకమని మన పండితులు సూచిస్తున్నారు. ఏ ఇంట్లో అయితే నల్ల చీమలు కనిపిస్తాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు బియ్యపిండిలో పంచదార కలిపి నల్ల చీమలకు ఆహారంగా వేయండి. ఆకస్మిక ధనలాభం సిద్ధించి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే పక్షులకు ఆహారం వేస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయండి. ముఖ్యంగా ప్రతి శనివారం నాడు కాకికి ఆహారం పెడితే పితృదేవతల ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఇక రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు, అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ధనలాభం కలిసొచ్చి అప్పుల బాధలన్నీ తీరిపోయి కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. మన జ్యోతిష్య గ్రంథాలలో డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన ధన కుబేర మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివితే చాలు, నెల తిరగకుండానే కొన్ని కోట్ల రూపాయలు కలిసొస్తాయి. ఆ కుబేర మంత్రం ఏమిటంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. సంపదలకు దేవుడు కుబేరుడు. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కాబట్టి వాస్తు ప్రకారం మీ ఇంటి ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. ఉత్తర దిశలో కుబేర యంత్రం ఉంటే ఇక మీ ఇల్లంతా భోగభాగ్యాలతో నిండిపోతుంది. కుబేరుని అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అయితే కుబేర యంత్రాన్ని పెట్టుకోలేని వారు మీ పూజ గది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. తాబేలు మహావిష్ణు స్వరూపం. పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసొస్తుంది. మన జాతకంలో గ్రహ దోషాలు ఉంటే ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు. డబ్బు పరంగా ఆరోగ్యపరంగా నష్టపోతాము. కాబట్టి జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే ప్రతి బుధవారం నాడు గోమాతకు పచ్చిగడ్డి తినిపించి ప్రదక్షిణాలు చేయండి. సకల దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఇక దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు. మన కుటుంబంపై శివానుగ్రహం ఉంటే చాలు, కటిక పేదవాడైనా సరే ధనవంతులవుతారు. శివానుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో ఆవు పాలలో బెల్లం కలిపి శివునికి అభిషేకం చేయండి. ఆ శివయ్య మనసు మంచులా కరిగిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇక విపరీతమైన ధనం కలిసి రావాలంటే ప్రతి గురువారం నాడు అవసరంలో ఉన్న పేదలకు అరటిపండ్లు దానం చేయండి. తద్వారా విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. అలాగే ప్రతి నెలలో పౌర్ణమి తిథి ఏర్పడుతుంది. పౌర్ణమి తిథి నాడు లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ప్రతి పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబంపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అలాగే మనలో చాలామంది ఆడవారు శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకొని పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ బీరువాలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వద్దన్నా సరే మీ ఇంటికి ధనం వచ్చి చేరుతుంది.
ఇక వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదవండి. ఈ స్తోత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదివితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబం మొత్తానికి అపారమైన సంపదలు సిద్ధిస్తాయి. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇంటి గుమ్మం బయట స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి గురువారం నాడు నీటిలో పసుపు కలిపి స్నానం చేస్తే ఎలాంటి దోషమైనా సరే వెంటనే తొలగిపోతుంది. నెమలి ఈక చాలా పవిత్రమైనది. మీ ఇంటి ఆగ్నేయ దిశలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఇంటి ఈశాన్యంలో తప్పనిసరిగా నీటి కలశం పెట్టుకోవాలి. ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటి కలశాన్ని ఈశాన్యంలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఉదయం 4 గంటల నుండి 5:30 మధ్యలో దేవతలు తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇక సాయంత్రం సమయంలో శివపార్వతులు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. ఇక సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి తామర పూలంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థికంగా బాగా కలిసొచ్చి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం పేదలకు ఆహారం దానం చేయండి. 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభించి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక రావి ఆకు పైన పసుపుతో శ్రీ అని రాసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో పెట్టి పూజ చేసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పరిహారంతో డబ్బు కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. నరదిష్టి చాలా ప్రమాదకరమైనది. మీ ఇంటికి నరదిష్టి సోకితే తరచూ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి మీ ఇంటి గుమ్మం బయట గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన తలరాత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇక మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలిసొస్తాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు మీ గల్లా పెట్టెలో 7 గోమతి చక్రాలు పెట్టుకోండి. మీ వ్యాపారంలో నష్టాలు తగ్గి అధిక లాభాలు కలుగుతాయి. తులసి కోటను పూజించేవారు మీ ఇంటి ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ తులసి మొక్కను పెట్టుకోవాలి. తద్వారా మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే మనలో చాలామంది బీరువాలో నగలు భద్రపరుచుకుంటారు. మీ బీరువాలో ఒక ఎరుపు రంగు పట్టు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన డబ్బును కానీ నగలను కానీ భద్రపరిస్తే మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక సుమంగళి స్త్రీలు ప్రతి శుక్రవారం కాళ్లకు పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ అదృష్టాన్ని పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.